మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మన బాడీలో చాలా మందికి కామన్గా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, డైజెషన్ బాగాలేదు, లేదంటే నరాలలో పెయిన్స్ ఉన్నాయి, బాడీలో తిమ్మిరులు ఎక్కువ ఉన్నాయి, లేదంటే ఈ స్పైడర్ వెయిన్స్ అంటారు. అంటే మన బాడీలో అక్కడక్కడ గ్రీన్ కలర్ నరాలు కనపడుతూ ఉంటాయి. అవి కొన్ని రెడ్డిష్ కలర్లో ఉంటాయి, కొన్ని గ్రీనిష్ కలర్లో ఉంటాయి. అలా స్పైడర్ వెయిన్స్ ఉన్నా, సో ఈ రకరకాల సమస్యలు, స్కిన్ పాడవడము, స్కిన్లో దురదలు రావడము, బరువు తగ్గుతున్నాము, మళ్ళీ పెరిగిపోతున్నాము, జుట్టు కూడా బాగా రాలుతుంది. ఇవన్నీ కంప్లైంట్స్ వెళ్ళి మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తారు, ఈవెన్ మా దగ్గర కూడా వచ్చినప్పుడు ఇవన్నీ కంప్లైంట్స్ తీసుకొస్తుంటారు. అప్పుడు మేము ఏం చెప్తాం, B12 టెస్ట్ చేయించుకున్నారా, డి విటమిన్ టెస్ట్ చేయించుకున్నారా అంటాం. ఖచ్చితంగా B12 కానీ డి విటమిన్ కానీ తగ్గితే ఫస్ట్ వచ్చే మెయిన్ కంప్లైంట్ జాయింట్ పెయిన్స్, నరాలలో బలహీనతలు అండ్ స్పైడర్ వెయిన్స్ అని అంటారు అవి కానీ, జుట్టు రాలడం కానీ, బరువు పెరిగిపోవడం కానీ, లేదంటే ఇమీడియట్గా ఎంత స్ట్రిక్ట్ డైట్ చేసినా కూడా బరువు పెరిగిపోతానే ఉంటారు. అండ్ పెరగడం అండ్ లేదంటే అసలు తగ్గకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది B12 డెఫిషియన్సీ ఉంటే. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మన బాడీలో ఐరన్ ఇంపార్టెంట్, B12 చాలా ఇంపార్టెంట్, డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. డి విటమిన్ అంటేనే తెలుసు. మనం ఎండ కూర్చున్నాం అనుకోండి, చాలామంది పెద్దవాళ్ళలో చాలా బాడీ వీక్గా అనిపిస్తుంది, లెథార్జిక్గా, అంటే ఏ పని చేయడానికి కూడా బాడీ సహకరించట్లేదు, లేదంటే తిమ్మిర్లు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, ఎక్కువగా జుట్టు రాలుతుంది, స్కిన్ డార్క్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళు పొద్దున వెళ్ళి ఎండకు కూర్చో, డి విటమిన్ బాగా దొరుకుతుంది. లేదంటే మనమైనా చూడండి, డి విటమిన్ తక్కువ ఉందనుకోండి, అబ్బా ఈరోజు బయటికి వెళ్ళేసి ఎండకు తిరిగి వచ్చాము, మంచి డి విటమిన్ దొరికింది అనుకుంటుంటామా? నిజమే, మనకు మంచి ఎండ వల్ల మనకు మంచి డి విటమిన్ దొరుకుతుంది మన శరీరానికి, అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఫుడ్లో కూడా చాలా వరకు డి విటమిన్ మనం పొందొచ్చు. చాలా మందిలో B12 కూడా తిమ్మిర్లు, నీరసం రావడము, అన్న అరికాలలో మంటలు రావడము, అరికాలలో పగుళ్ళు రావడము, జుట్టు విపరీతంగా అంటే వైట్ కలర్, అంటే బ్రౌనిష్ కలర్ నుంచి వైట్ కలర్కి కన్వర్ట్ అవ్వడము, జుట్టు విపరీతంగా రాలడము, ఇవన్నీ కంప్లైంట్స్ కూడా B12 డెఫిషియన్సీ వల్ల. అంటే ప్రత్యేకంగా అమ్మాయిల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము, పడితే క్లాట్స్ లాగా పడిపోవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ హెవీ బ్లీడింగ్స్, ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయితే 10 to 15 days బ్లీడింగ్స్ అవ్వడం, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల. సో ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, ప్రత్యేకంగా ఆడవాళ్ళలో చాలా వరకు ఈ కంప్లైంట్స్ ఉంటాయి. పీరియడ్ ఇర్రెగ్యులర్ రావడము, క్లాట్స్ పడ్డము, బాడీ వీక్ అయిపోవడము, పీల్గా కనపడడం. బాడీలో రక్తం లేకపోతే, ఐరన్ సరిగా లేకపోతే ఏమవుతుంది, చూడ్డానికి తెల్లగా ఉంటారు, సున్నంలాగా కనపడుతూ ఉంటారు. అది అది చాలామంది వైట్ అయ్యాము అనుకోరు, వాళ్ళు అది పెయిల్ కలర్ అనమాట. బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిపోయినా, ఐరన్ తగ్గిపోయినా అలా కనపడుతుంటారు. సో ఐరన్ చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. ప్రత్యేకంగా ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. ఐరన్ తక్కువ ఉంటేనే కూడా నరాల తిమ్మిర్లు, బలహీనతలు అండ్ స్కిన్ చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది. B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, పెయిన్స్, నొప్పులు, అండ్ నొప్పుల్లో కూడా మంటలతో నొప్పులు ఉంటాయి కొంతమందికి, అలాగా. సో ఇవన్నీ జరుగుతుంది. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో వీటిని ఫుడ్ రూపంలో మనం ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ తక్కువ ఉందనుకోండి, పాలకూర అండి బెస్ట్ ఐరన్ కంటెంట్ కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే పాలకూర. పావు క్యారెట్ని, కొద్ది కొత్తిమీర, చిన్న అల్లం ముక్క వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దాన్ని దింపండి, బాగా స్మాష్ చేసేసండి, ఆ పిప్పంతా తీసేసి మంచిగా సూప్ తాగండి. B12, ఐరన్, డి విటమిన్ సంపూర్ణంగా దొరుకుతుంది. ఎందుకంటే పాలకూర మోర్ ఐరన్, బెస్ట్ ఐరన్. దాంట్లోకి కొద్ది తోటకూర వేసామనుకోండి, ఇంకా తోటకూర వల్ల మనకి చాలా వరకు ఐరన్ సప్లిమెంట్ ప్రాపర్గా దొరుకుతుంది, కంటి సమస్యలు పోతాయి, జుట్టు హెల్తీగా ఉంటుంది, అండ్ ప్రత్యేకంగా స్కిన్ చాలా గ్లో ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా పాలకూర, తోటకూర, గోంగూర వీటిని రెగ్యులర్గా తీసుకుంటుంటే ఫుడ్ రూపంలో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్ అవుతుంది. అండ్ పీరియడ్లో క్రాంప్స్ ఉంటాయి కదా, అవి బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా పీరియడ్ టైమ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది. పీరియడ్ టైంలో ఆ బ్లీడింగ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. బ్రహ్మాండమైన ఆకుకూరలు పాలకూర, తోటకూర అండ్ గోంగూర. వీటిని మనం రెగ్యులర్గా కూరల్లో కానీ, రసం రాగా కానీ, సో మామూలుగా లైట్ ఫ్రై లాగా చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది అనమాట. ఉడకబెట్టుకొని స్టీమ్ చేసుకొని తింటే ఇంకా మంచిది. ఓకే, సో అలాగా మనం చెప్పాము కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఆ కంప్లైంట్స్ పోవడానికి మనం సూప్ ఏం చేస్తున్నాం, అన్ని ఆల్మోస్ట్ మిక్స్డ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ సూప్ చేస్తున్నాం. కాబట్టి తోటకూర అంటే తోటకూర, పాలకూర, కొద్దిగా 4-5 గోంగూర కూడా ఆకలేస్తే చాలా తాగుతున్నప్పుడు లైట్ పులుపు అన్నీ కలిపి వస్తాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగా కొన్ని 4-5 ఆకులు వేసి
క్యారెట్ వేస్తాం. క్యారెట్‌లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటది. ఇంకా క్యారెట్ గురించి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంటి సమస్య పోయిందంటే, కళ్ళలో సమస్య వచ్చిందంటే క్యారెట్ తినండి కంటి సమస్య పోతదనుకుంటాం. క్యారెట్ టేస్ట్‌కి అండ్ మంచి విటమిన్స్ ఉంటాయి క్యారెట్. అండ్ బీట్రూట్ కూడా చిన్న ముక్కేస్తాం. గట్ హెల్తీగా ఉంటది. అండ్ మునక్కాయ ముక్కలు డి విటమిన్ గాని, బి12 గాని తగ్గిపోతే బెస్ట్ వెజిటబుల్ ఏదన్నా ఉందా అంటే అది మన మునక్కాయ ముక్కలు. 4 ముక్కలు లైట్‌గా క్రష్ చేసేసి సూప్‌లో ఏసేసుకొని, దాంట్లో కొద్దిగా అల్లం ముక్కేసుకోవచ్చు. కొత్తిమీర ఏసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ వేసేసి ఒక 2 గ్లాసులు వాటర్ ఏసి, ఇంత పసుపేసేసి కుక్కర్ పెట్టేస్తాం. లేదంటే గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ ఏసి మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపండి. లేదంటే నార్మల్ ఒక 5, 6 నిమిషాలు వేడైన తర్వాత దింపి బాగా స్మాష్ చేసేసి పిప్పంతా తీసేసి సూప్ తాగండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ సూప్‌లో ఆల్మండ్స్ టేస్ట్ కోసం, పంకిన్ సీడ్స్ బ్రహ్మాండమైన విటమిన్స్, మినరల్స్ ప్రాపర్‌గా ఉంటాయి. నిద్రను కూడా బాగా పెంపొందిస్తది పంకిన్ సీడ్స్. నిద్రలేమి సమస్య ఉంటది చాలామందికి. అంటే ఇన్సోమ్నియా అంటారు. ఆ నిద్రలేమి సమస్యను కూడా కరెక్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతది ఈ పంకిన్ సీడ్స్. ఆల్మండ్స్ హార్ట్‌ని హెల్తీగా ఉంచుతది. బ్రెయిన్‌ని యాక్టివ్‌గా ఉంచుతది. సో, వీటన్నిటిని సూప్ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే ఏ డెఫిషియన్సీ ఉంటది మనకి? ప్రతిరోజు తీసుకోవాలి. మనం రైస్ తినడానికి ఎప్పుడు వద్దు రైస్ తినడానికి మాకు అలవాటయిపోయింది. రైస్ తినకపోతే మాకు ఎనర్జీ డౌన్ అయిపోతది అంటుంటాం. సో, అలాగే కైండ్ ఆఫ్ మనం రెగ్యులర్‌గా ఈ సూప్ తీసుకోవడం వల్ల ఐరన్, బి12, డి విటమిన్, కాల్షియము, సో, మెలనిన్ కంటెంట్స్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ మినరల్స్, విటమిన్స్ అన్నీ దొరుకుతాయి ఈ సూప్‌లో. సో, ఈ సూప్‌ని రెగ్యులర్‌గా తీసుకోండి. బోన్ స్ట్రెంథెనింగ్‌గా ఉంటది. బి12 తగ్గిపోతే, డి విటమిన్ తగ్గిపోతే, ఐరన్ తగ్గిపోతే మనం ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం కదా! సో, ఇవన్నీ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావు. హెల్తీగా ఉంటాం. యాక్టివ్‌గా ఉంటాం. బరువు తగ్గడానికి కూడా బ్రహ్మాండంగా యూజ్ అయ్యేది ఈ సూపు. ఏ డెఫిషియన్సీస్ జుట్టు రాలడం, హెయిర్ ఫాల్, ప్రత్యేకంగా స్కిన్ పాడవ్వడము, బరువు ఎక్కువగా ఉంటే మోకాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు రావడం ఇవన్నీ లేకుండా బెస్ట్ సూప్ ఇప్పుడు ఇది మనం తీసుకోవచ్చు. సో, కాబట్టి డి విటమిన్ చాలామంది కామెంట్ చేస్తారు. డి విటమిన్, బి12 విటమిన్ అండ్ ప్రత్యేకంగా ఐరన్ తగ్గిపోతే మన బాడీలో ఏమేమి కంప్లెయింట్స్ ఉంటాయి? ఆ కంప్లెయింట్స్ రాకుండా మనం న్యాచురల్ ఫార్మ్‌లో ఎలాంటి ఫుడ్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ పోతాయని దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం కదా! సో, ఖచ్చితంగా చేయండి. ఈ సూప్ తాగండి రెగ్యులర్‌గా. పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. రెగ్యులర్‌గా ఒక సూప్ తాగితే ఎన్నో మన డైలీ రిక్వైర్మెంట్‌లో కావాల్సిన న్యూట్రిషన్ 70% కవర్ అయినట్టుంటది. రిమైనింగ్ మనం ఫుడ్ రూపంలో ఇవి తీసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ క్లియర్ అవుతది. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.